బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అయిన రోజే ఈ రోజట వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేసుకున్నారట. అదే రోజు ఓపెన్ అయింది. ఈ కళ్యాణ మండపంలో ఎవరు కళ్యాణం చేసుకున్నా ఇంతకుముందు అయ్యగా చెప్పారు, వెంకటేశ్వర స్వామి వారి రక్షలు అక్షతలు కొట్టు తీర్థం వస్తుందని చెప్పారు. ఇంకా శాలువ వెంకటేశ్వర స్వామి వారి స్వామి దగ్గర వేసినటువంటి శేష వస్త్రాన్ని అందిస్తారు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి కళ్యాణ మండపంలో మామూలుగా ఎవరైనా వాస్తు పూజలు హోమాలు అవన్నీ చేసి కళ్యాణ మండపం ప్రారంభం చేస్తారు. కానీ మన శ్రీనివాస గారు శ్రీనివాస గారులు ఇక్కడ గురు శ్రీనివాసులు ఏకన్నా బ్రహ్మాండం ఎవరైనా ఈ కళ్యాణం చేసుకుంటే ముందు మన ఇల్లు కట్టుకున్న ఏం చేస్తాం, మనం వాస్తు కళ్యాణం చేస్తాం. కానీ ఏంటిది కళ్యాణ మండపం, అందరూ కళ్యాణం చేసేటువంటి వేదిక. అలాంటి వేదికలో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంతో ప్రారంభమైంది కనుక బ్రహ్మాండమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎంతైతే ధనం ఉంటుందో అంత ధనంతో మీరందరూ కూడా విరాజిల్లాలి అని మేము మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి వారి ప్రార్థన చేస్తూ శతకోటి లాభాలు ఎందరు శతకోటి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి వారిని మా ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేస్తున్నా. అసాధ్య స్థానక స్వామి ఆంజనేయ స్వామి వారి సాధ్యం కానిదేంటూ ఏది లేదు. అసాధ్య స్థానక స్వామి సాధ్యం తమని కదా ఆంజనేయ స్వామి వారు మీరు ఎటువంటి కోరిక కోరుకున్నా, మీరు ఏ కార్యక్రమం చేసినా మీ దగ్గరే మీతోనే ఉంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి ప్రార్థన చేస్తే జై శ్రీమన్నారాయణ. నమస్కారం చేసుకోండి. మీరు చూడవచ్చు అక్షరాలు తీసుకోవచ్చు. పురుషేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ मूलमंत्र
ఒక్కసారి ఇటు చూడాలి అందరూ. రెడీ కొంచెం కొంచెం ఇంకా జరగండి. రెడీ నిల్చోండి రెడీ థ్యాంక్ యూ. రెడీ ఓకే. వాళ్ళు కొట్టి జై శ్రీ వరకే వాళ్ళు పెడతారు. అక్కడే అనుకోవాలి షార్ప్ ఉండాలి. మా పిల్లలే కూడా వస్తలేరు అందరూ. అదే చూసాం ఉండే
ఎందుకంటే నాకు కొద్దిగా శాస్త్రం తెలుసు అనగా ఓకే. అక్షంతలే మహేశ్వరం నియోజకవర్గము మరి చూసుకున్నట్టయితే బడంగపేట మున్సిపాలిటీ ఈ యొక్క కార్యక్రమంలో శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్ ఓపెనింగ్ కార్యక్రమం రంగరంగ వైభవం జరిగింది. కాటూరి శ్రీనివాస్ శర్మ గారు ప్రస్తుతం మరి వెంకటేశ్వర కళ్యాణం నిర్వహించిన సందర్భంగా ముఖ్య అతిథులు మరి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గుప్తా గారు, అలాగే చూసినట్లయితే పారిజాత నరసింహారెడ్డి గారు, ఇక్కడ మేయర్ అయినటువంటి వ్యక్తులు అందరూ వేపులు చాలామంది వచ్చి రంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం మరి కాటూరి శ్రీనివాసాచారి గారు ప్రస్తుతం మనతో వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎలా అనిపించింది? కళ్యాణం చేశారు, మరి ఎలా ఉంది? శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్ అంటేనే లక్ష్మితో కూడుకున్నటువంటిది అని అర్థం. ఈరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి, దశమి ఉపరి ఏకాదశి, అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిన రోజు కూడా ఈరోజే అని అంటున్నారు. అలాంటి సందర్భంలో ఇక్కడ శ్రీనివాస్ గారు, సూరిశెట్టి శ్రీనివాస్ గారు, ఇంకొక శ్రీనివాస్ గారు, వీరంతా కలిసి బ్రహ్మాండంగా, అంటే మన కళ్యాణం అంటే హిందూ సాంప్రదాయంగా జరిగేటువంటి ఉత్సవము అంటారు. అంటే అబ్బాయిని అమ్మాయి కలిపేటువంటి వేడుక. అలాంటి వేడుకను ఒక్కసారి దంపతులుగా తయారవుతే వారు జీవితాంతం నిండా నూరేళ్ళు కలిసి ఉండేటువంటిది వివాహ బంధము అంటారు. అలాంటి బంధాన్ని ముడిపడేటట్టుగా చేసేటువంటి వాడే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు. అలాంటి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంతో ఈ కళ్యాణ మంటపాన్ని ప్రారంభం చేస్తే రేపు కాబోయే దంపతులంతా, ఇంట్లో వివాహాలు జరిగేటువంటి దంపతులందరూ కూడా బ్రహ్మాండంగా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవిస్తూ సత్సంతానాన్ని పొందుతారు అనేటువంటి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి వేడుకను ఇక్కడ ఈరోజు నిర్వహించి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇక్కడ సో బడంగపేటలో ఈరోజు మరి శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్ ఘనంగా మరి ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. మరి ఇక్కడ వెంకటేశ్వర లక్ష్మీ కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. సో మరి సూరిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఒక ప్రొపరేటర్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? చాలా బంధువులకు, బంధుమిత్రులకు వారి పాదాభివందనాలు. ఇది మా 3వ యూనిట్. మాది ఇప్పుడు 8-9 సంవత్సరాల నుంచి లక్ష్మీ కన్వెన్షన్ హాల్ కర్మంఘాట్లో అతి వైభవంగా, అతడు బుకింగ్ కూడా దొరకదు, చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా లక్ష్మీ కన్వెన్షన్ అది మందమల్లమ్మ దగ్గర అది ఓపెన్ అయింది. ఆ దేవుని అనుగ్రహంతోన ఇక్కడ సామల పాపిరెడ్డి గార్డెన్ తీసుకోవడం జరిగినది. ఇందులో ఈ గార్డెను అతి సుందరంగా, అతి వైభవంగా తీర్చిదిద్దడమైనది. ఇందులో ఏసీ కన్వెన్షన్ 2 ఉన్నాయి. 100 to 500 ఒకటి, 500 to 5000 వరకు చేయొచ్చు. ఈ ఏరియాలో, మన ఏరియాలో ఇంత వైభవంగా ఇక్కడ లేదు. అది అందరికీ మేము మన వైశ్య సంఘానికి కానీ దేనికి కానీ ఏదాంటి ₹1 తీసుకోకుండా వాళ్ళకు ఓన్లీ లేబర్ అది తీసుకొని ఇది ఇప్పటి వరకు మేము కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాము. అందుకని స్వామి అనుగ్రహంతోన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఈరోజు జరిపినాము. అందరికీ బంధుమిత్రులకు నమస్కారము. ఛానల్ పేరు అదేనా లేకపోతే మార్చారు? ఎస్పీఆర్ కన్వెన్షన్ హాల్. ఇది ఫస్ట్ ఇది శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్, రెండోది లక్ష్మీ కన్వెన్షన్ హాల్, ఇది ఎస్పీఆర్ లక్ష్మీ కన్వెన్షన్ హాల్. ఎస్పీఆర్ లక్ష్మీ కన్వెన్షన్ ఏంటంటే ఇది ఓనర్ ఎస్పీఆర్ అంటే సామల పాపిరెడ్డి, అందుకని ఇది లక్ష్మీ కన్వెన్షన్ అనేది మాది, ఈ యూనిట్ మాది అనమాట. అట్లా అది ఎంత కెపాసిటీ? ఎంత కెపాసిటీ 5,000 మంది చేయొచ్చు. ఇది 5,000 మంది చేయొచ్చు. ఇది గార్డెన్ ఉన్నది, ప్లస్ హాల్ ఉన్నది, ప్లస్ ఇంకా మినీ హాల్ ఉంది, మినీ గార్డెన్ ఉంది. పార్కింగ్ 400 కార్లు వస్తాయి. వాటర్ సప్లై కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం స్పెషాలిటీ? మేము ఇంకో ముఖ్య గమనిక, ఇక్కడ కళ్యాణం చేసుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కటి వెంకటేశ్వర స్వామి కానీ శ్రీశైలం నుంచి కానీ వారికి అక్కడి అక్షింతలు, వారి శాలువ, శేషవస్త్రము, ప్రసాదము ఇవ్వబడును. ప్రతి పెళ్లి మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి
ఇది మా యొక్క దైవుడు ఇది మా భగవంతుడు చెప్పిన విషయం కాబట్టి అందులో మా పూజారి కూడా చెప్పాడు ఇవ్వమని, అందుకు మేము నిర్ణయించుకున్నాం. కమిటీ వాళ్ళకి ఏమన్నా ఎగ్జామ్షన్ ఉందా? కమిటీ వాళ్ళకి ఎగ్జామ్షన్ అంటే ఇప్పుడున్నది మా లక్ష్మీ కన్వెన్షన్లో ప్రతి సంవత్సరానికి ఒక 20-30 ఎగ్జామ్షనే ఉంటున్నాయి. మీ V3 ఛానల్ కాజం సత్యనారాయణ గారు బర్త్డే మాది ఇప్పటివరకు బాగానే బర్త్డే. ఇప్పుడు 5వ తారీఖు నాడు మన కార్పొరేషన్ మాజీ ఎక్స్ ఉప్పల శ్రీనివాస్ గారిది ఇక్కడ బర్త్డే 5,000 మందితోన అంగరంగ వైభవంగా జరుగుతున్న 5వ తారీఖు నాడు అతనిది ఇక్కడ మన మన ఆయన బర్త్డే. సో ఏం చెప్తారు మరి ప్రజలకు ఏం లేదు, ఇది అందరికీ సుందరంగా అతివైభవంగా ప్రతి ఒక్కరికి పోతే ప్రతి మనిషి మా దగ్గరకు వచ్చినంటే బీద ధనిక అని లేకుండా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి తోచినంత ఒకవేళ ఏమి కాకుండా తీసుకొని ఇస్తున్నాం. అందుకని మేము ఇది 3వ యూనిట్ అది చేస్తున్నాం. భగవంతుని అనుగ్రహంతోన ఇది మా యొక్క అందరికీ మిత్రులకు మా పార్ట్నర్స్కు అందరికీ నా శ్రేయభిలాషులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.